తొలి ప్రేమ ఏం తోపు కాదు. మీ రైటర్ రాసిన ఈ డైలాగ్‌కి మీరు ఎంత పర్సెంటేజ్ అగ్రీ చేస్తారు? ఆ సిచ్యువేషన్‌కి 100% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నిదానమే ప్రధానమే అని ఉంటది. ఆలస్యం అమృతం అనే విషయం ఉంటది. సో సిచ్యువేషన్‌కి ఏది యాప్ట్ అనేది ఆ సిచ్యువేషన్‌కి అది పక్కా యాప్ట్. మీరేమంటారు మీరిద్దరు? తొలి ప్రేమ సక్సెస్ ఏం అయితే తోపు తోపు కాదు. తాగుబోతు. సేమ్ థింగ్ అండి. సక్సెస్ అయితే గుడ్. గుడ్, అవ్వకపోతే ఓకే, నెక్స్ట్ లెవెల్. ఓకే. 100% ఇచ్చేయచ్చా? అంతేగా. ఓకే. మీరు రైటర్ రాసిన ఈ డైలాగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అనిపిస్తుంది బావుంది అని. అవునవును. మీకు అలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన డైలాగ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి సినిమాలు. ఒక్కటే చెప్పండి. మీకు బాగా కనెక్ట్ అయింది. ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం అండి. ఉన్న చోట ఉన్న చోట కదలకుండా అలాగే కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమ్మిరి ఎక్కుద్ది. మనసు కూడా అంతే. ఒకసారి కదిపి చూస్తే మెల్లగా అడుగులేస్తూ దాని అంతటికి అదే పరిగెడుతుంది అని. వెరీ బ్యూటిఫుల్ డైలాగ్. నిజంగా. మీకలా ఏదైనా మెమరబుల్ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది అనిపించిందా? నాకు చాలా ఉన్నాయి. ఒకటి పిక్చర్ లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ కాన్వర్జేషన్ ఫిలిం. సో సినిమాలో చాలా కాన్వర్జేషన్స్ ఉంటూ ఉంటాయి అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కాన్వర్జేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఒక్కటనే నిజంగా పిక్ చేయలేదు. ఓకే. దీస్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఐ కాంట్ హ్యాండిల్. మీకు కావాలి కంటెంట్ ఇస్తారు ఇప్పుడు. తీసుకుంటా. ఎస్కేఎన్ గారు, సో మనం చూస్తే ఈవెన్ యంగ్ పిల్లలు చాలా 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 చిన్న పిల్లలు కూడా హార్ట్ బ్రేకప్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్న జనరేషన్స్ మనం చూస్తున్నాము పిల్లల్ని. సో ఈ సినిమాలో ఏ సీన్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? అన్ని సీన్లు కిరణ్ కనెక్ట్ గారు. అవుతాయి. అంటే ఒక సీన్ కనెక్ట్ అయ్యామనుకోండి ఇంకా ఆటోమేటిక్గా అన్ని సీన్లు కనెక్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు Okay. ట్రైన్ ఉంటుంది, సరే ఇలా అటాచ్ చేసాను ఇంజన్కి, మొత్తం ఆ ఇంజిన్తో వెళ్ళిపోద్ది. అలా ఫస్ట్ సీన్ ఒక ఫస్ట్ 10 minutes హుక్ చేస్తాయి. సో త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు ఎవ్రీ సీన్తో కనెక్ట్ అయిపోతాం. ఆ సీన్ ఈ సీన్ ఉండదు. ఆ ఫస్ట్ 10 minutes హుక్ చేస్తుంది సినిమా. సో ఇంకా త్రూ అవుట్ సెల్ పక్కన పెట్టి సినిమా చూస్తూ కూర్చోవాలి అంతే. సీన్స్ కి కనెక్ట్ అవుతారా లేదా డైలాగ్స్ కి ఎక్కువగా రిలేట్ అవుతారు ఈ జనరేషన్ పీపుల్ అని ఈ డైలాగ్స్ వల్ల సినిమాకి? సీన్స్ కనెక్ట్ అవుతారు. ఏయ్ నెక్స్ట్ లెవెల్ పంచ్. ఓకే, మీకేమనిపిస్తుంది? ఏదన్నా బెస్ట్ సీన్ ఉంది ఈ సినిమాలో బాగా కనెక్ట్ అవుతారు జనాలు, యూత్ స్పెషలీ అంటే ఏమనిపిస్తుంది? చాలా సీన్స్ ఉన్నాయండి. బట్ టాప్ ఆఫ్ మై మైండ్ సెకండ్ హాఫ్లో హీరోయిన్కి ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో షార్ట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. కెమెరా యాంగిల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆ సీన్ కూడా ఇంపార్టెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఐ థింక్ దట్ వన్. ఓకే, సో యంగ్ జనరేషన్లో యూత్లో బిగ్గెస్ట్ లేదా హార్ట్ ప్రాబ్లం ఏంది అని అంటే బ్రేకప్పే. సో ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? తొలి ప్రేమ తోపు. సింపుల్ డైలాగ్ మంచిగా ఉంది. మీరేమని చెప్పగలుగుతారా? మనం సజెషన్ ఇచ్చే అంత అట్లా కాదు, ఏదో ఒకటి చెప్పండి. లెట్ దెమ్ సఫర్ ఫర్ సమ్ టైమ్. సఫర్ బాగా ఉంటుంది. బాగుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కిరణ్ గారు చెప్పారనో ఎవ్వరు మారరు. అది ఎవరంతటికి వాళ్ళు పెయిన్ ఫీల్ అయితేనే ఎవ్రీబడి హ్యాస్ టు తెలుసుకోవాలి. గో త్రూ దట్. బట్ ఒకసారి ఎవరు చెప్పినా అది ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది. మా నాన్న చెప్పినా సరే నువ్వెవరో నాకు చెప్తాకే అని. సో అలాంటి మెసేజ్లే ఎక్స్పెక్ట్ చేయకండి. వి మేడ్ ఏ కలర్ఫుల్ చీర్ఫుల్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, డెప్త్, ఇంటెన్సిటీ. సో దీన్ని చూసి చీరప్ అవ్వండి అంతే. ఓకే.